కాపాడినట్టు వాళ్ళని దేవుడు కాపాడతాడా లేదా? నోవాహును కాపాడినట్టు కాపాడతాడా లేదా? అప్పుడు ఆ ఎహెజ్కేలు టైంలో కూడా ఎలా కాపాడాడంట? వాళ్ళకి ఫోర్ హెడ్ మీద అంటే నుదుటి మీద లలాటమనే గుర్తేసేది. ఇలా దేవుడిని ఆరాధించే వాళ్ళకి ఇలా పూజలు చేసి అంతా చంపేస్తాం అనుకున్నప్పుడు ఇంకా మనం అక్కడ అన్న అధ్యాయం అంతా చదివితే లలాటము అనే గుర్తు ఫోర్ హెడ్ మీద వేసాడు. ఫోర్ హెడ్ అంటే నుదురు మాట. ఈ నుదురు మీద ఆ సిరాతో గుర్తు వేసాడు. ఆ గుర్తు ఎవరెవరికి ఉందో వాళ్ళనే చంపకుండా కాపాడాడు. ఆ గుర్తున్న వాళ్ళని చంపకుండా కాపాడాడంట. చూడమే ఎహెజ్కేలు 25వ అధ్యాయం 17వ వచనం. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ తీర్చుకొనగా నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం వరాలతో నింపబడేదే కాదండి, రోషంతో శిక్షించేది కూడా. ఆయన ప్రభావం ఎలా ఉంటది? వరాలతో నింపబడేది ఉంటది, రోషంతో శిక్షించేది కూడా. అయితే ఆయన ప్రభావం రోషం పుట్టించే పనులు మనం చేయకూడదు. ఆయన కట్టును దాటకూడదు, ఆయన ఆజ్ఞను దాటకూడదు. ఆయనకి రోషం పుట్టించే పనులు మన ఎలా కార్యం జరగట్లేదంటే ఆయనకి రోషం పుట్టించే పనులు చేశాం. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. అలా పారిపోవాలి. మాయా శరీరంతో ఉన్నాం మనం. అనేక పాపాలు మనం చుట్టుపెడతా ఉంటాయి. కానీ నాడు యోసేపు వేరే దేశంలో ఉండి పారిపోయాడు. ఈ రోజున అలా పారిపోవాలనుకున్నాను. అలా పాపానికి దూరంగా పారిపోతే ఆయన రోషం పుట్టించం. అప్పుడు ఆయన ప్రభావం మనం తాగుతుంది. లేకపోతే ఆయన ప్రభావం రోషం పుట్టించి మనం కాల్ చేస్తుంది కూడా, మన్నే కాల్ చేస్తుంది కూడా. కాబట్టి ఆయన అలా కాల్చకుండా ఉండాలంటే మన ఎలా ఉండాలండి? ఆయన ప్రభావం రోషం పుట్టిస్తుంది. ఆయనకి రోషం తెప్పించకూడదు. ఆయనకి కోపాన్ని అంటే మన పనులు ఎలా ఉండాలి? ఎహెజ్కేలు గ్రంథం ఏం సెలవిస్తుందండి? అందరూ అక్కడ ఇశ్రాయేలు అందరూ దూపార్పణల పూజలు చేసేస్తున్నారు, తమ్మూజు దేవతని ఆరాధిస్తున్నారు అన్నారు. అలా ఆరాధిస్తూ వల్ల ఆ లోయలోంచి దేవుడు దింపాడు. చూడండి ఎలా చేస్తారు, ఉత్తర దిక్కుని దింపాడు, చూడండి ఎలా చేస్తున్నారు అని. అప్పుడు ఎహెజ్కేలు ప్రార్థించాడు,